సరైన కోర్స్ కోసం, సరైన కోర్స్ ఏంటో తెలుసుకోవటం కోసం, అసలు సరైన కోర్స్ అంటే ఏది, ఇది పిల్లల యొక్క క్వశ్చన్ అయితే, సార్ మా భవిష్యత్తుకు సరైన బ్రాంచ్ ఏంటి, సరైన కోర్స్ ఏంటి, ఏ కోర్స్ చదువుకుంటే మా భవిష్యత్తు బాగుంటుంది, ఇది క్వశ్చన్ అయితే, అటువంటి పిల్లలకు సరైన కోర్స్ ఏంటి అని అడిగారు. ఓకే, అసలు ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో తెలుసుకున్నారా? ఏ కోర్స్ చదివితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఆలోచించారా? ఆల్రెడీ పలానా కోర్స్ చదివి మంచిగా సెటిల్ అయ్యి భవిష్యత్తులో ఎక్కువ శాలరీ తీసుకుంటూ హ్యాపీగా ఉన్న మీ సీనియర్స్, మీ బంధువుల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడారా? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈజ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ సరైన కోర్స్ కోసం వెతుకుతున్నారా? ఎస్, వెతుకుతున్నాము. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయాలని నిర్ణయించుకున్నాము. బీటెక్లో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్, మైనింగ్, ఏరోనాటికల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఏది మంచిది, ఏది సరైంది? ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? సాఫ్ట్వేర్లో ఉందా, కోర్ సైడ్ ఉందా, ఇంకో సైడ్ ఉందా, ఇంకో సైడ్ ఉందా? ఏమో సార్, నాకు తెలియదు, నాకు అటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ ఏ కోర్స్ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, ఏ కోర్స్ చదువుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి, ఏ కోర్స్ చదువుకుంటే నేను హ్యాపీగా లైఫ్లో ఎక్కువ శాలరీతో సెటిల్ అవ్వగలను, ఇలాంటి ఆలోచన విధానం నీకుంటే గనక, ఈరోజు జనరల్గా కూడా మనం చూస్తే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నన్ని శాలరీస్ కానీ, ఐటీ ఇండస్ట్రీలో ఉన్నన్ని అవకాశాలు కానీ కంపేర్ విత్ అదర్ ఇండస్ట్రీస్ లేవు. సో ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్న వైపే నేను వెళ్తా అన్న పిల్లలకు ది బెస్ట్ చాయిస్ ఏది, సరైన గ్రూప్ అంటే, ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే రాచమార్గం ద్వారా ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సిఎస్సి విత్ ఏఐ. వితౌట్ ఏఐ అన్ని ఇండస్ట్రీస్లో అవకాశాలు తక్కువే కంపేర్ విత్ ఏఐ టెక్నాలజీ. ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే కొంతమంది ఫ్యాకల్టీస్తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో మనకు తెలిసిన వాళ్ళని అడగండి. సార్, నేను ఒక సార్ది ఒక వీడియో చూశాను, ఆ సార్ ఏం చెప్పారంటే, ఏఐ నాలెడ్జ్ లేకపోతే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఏఐ నాలెడ్జ్ మనం నేర్చుకోవడం ద్వారా మనకున్న అవకాశాలు ఎక్కువ మెరుగుపడే ఛాన్స్ ఉంది. సో ఏఐ వైపు ప్రయాణం చేయండి, ఏఐ గురించి తెలుసుకోండి, ఆలోచించండి. ఏఐకి సంబంధించి సిఎస్సి విత్ ఏఐ, ఏఐఎంఎల్, ఏఐడిఎస్ ఇటువంటి బ్రాంచెస్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు తెలుసుకోండి. నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసేది ఏంటి అంటే, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయిన ఏ పిల్లవాడైనా ఇప్పుడు నేను చెప్పిన సిఎస్సి కావచ్చు, ఏఐఎంఎల్ కావచ్చు, ఏఐడిఎస్ కావచ్చు, ఈ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇవి చదువుకోవటం వల్ల ఐటీ ఇండస్ట్రీలో అనేక రకాల జాబ్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే సెయింట్ మేరీస్ కాలేజీలో నువ్వు బీటెక్లో జాయిన్ అవుతున్నావో, నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే, నువ్వు ఫస్ట్ ఇయర్లోకి వస్తున్న క్రమంలోనే ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్తూ ఉంటారు. నువ్వు జాయిన్ అయిన వెంటనే ఆ ట్రాక్ రికార్డ్ అంతా చూడొచ్చు. ఈ అన్న వాళ్ళు, ఈ అక్క వాళ్ళు, వీళ్ళంతా కూడా మా కాలేజీ సీనియర్స్. నేను ఫస్ట్ ఇయర్కి వచ్చాను, వీళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్ళారు, ఏ కంపెనీలకు వెళ్ళారు, ఎవరెవరికి ఎంతెంత ప్యాకేజ్ ఉంది, ఎవరెవరి లైఫ్ ఎలా సెటిల్ అయ్యారు. నువ్వు దీనిని స్టడీ చేస్తూ 4 years నువ్వు గ్రో అయితే, ఈ 4 yearsలో నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు, సెకండ్ ఇయర్కి వచ్చాక ఇంకొక బ్యాచ్ వెళ్ళిపోయారు, థర్డ్ ఇయర్కి వచ్చాక ఇంకొక బ్యాచ్ వెళ్ళిపోయారు ఇండస్ట్రీకి. ఇప్పుడు నువ్వు 4th ఇయర్కి వచ్చావు. ఇప్పుడు యూ ఆల్సో రెడీ టు గో టు ఇండస్ట్రీ, రైట్? నీకు తెలిసిన పిల్లలు ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు? ఎందుకు అంటే సెయింట్ మేరీస్ కాలేజ్ ఎవ్రీ ఇయర్ ఒక 1000+ మెంబర్స్ని రకరకాల ఐటీ కంపెనీస్లో జాబ్ ప్లేస్మెంట్ చేస్తుంది. వీళ్ళందరూ నీ సీనియర్స్, నీకు పరిచయం ఉన్న వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నువ్వు సెయింట్ మేరీస్ కాలేజ్ స్టూడెంట్. ఈ 3 yearsలో ఒక 3000 మంది పిల్లలు వెళ్ళి ఐటీ ఇండస్ట్రీలో రకరకాల పొజిషన్స్లో సెటిల్ అయితే, ఇప్పుడు నువ్వు 4th ఇయర్కి వచ్చావు, కంపెనీకి వెళ్ళాలి, రెడీ అవుతున్నావు. నీకు గైడ్ చేయడానికి ఎంతమంది ఉన్నారు? వీరందరినీ నీకు ఎవరిచ్చారు? సెయింట్ మేరీస్ కాలేజ్ క్యాంపస్ ఇచ్చింది.
సెయింట్ మేరీస్ కాలేజ్ క్యాంపస్ చదవడం ద్వారా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు పిల్లవాడికి నేను ఖచ్చితంగా కష్టపడాలి, బాగా చదవాలి, ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, నేర్చుకోవాలి అనే భయం ఉంటుంది. ఒక ఇయర్ గడిచే కొద్దీ ఆ భయం ధైర్యంగా మారుతుంది. ఎంత ధైర్యం అంటే ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపు నా కంపెనీకి వచ్చేసేయి, నేనే హెచ్ఆర్ ఉన్నా, నేనే టీమ్ లీడర్ ఉన్నా అని ధైర్యం ఇచ్చే మన సీనియర్స్ని క్యాంపస్ మనకు అందిస్తుంది. ఇలాంటి ధైర్యం ఉంటే 100 అవకాశాల మధ్య పిల్లవాడు నిలబడ్డప్పుడు ఏది మంచి అవకాశం అని తెలుసుకోవటం చాలా ఈజీ అవుతుంది. 10 ఇంటర్వ్యూస్కి పిల్లవాడు వెళ్ళినప్పుడు ఈ 10 ఇంటర్వ్యూస్ ద్వారా తను సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా పక్కన పెడితే, ఈ 10 ఇంటర్వ్యూస్ ద్వారా ఆ పిల్లవాడు కొంత కమ్యూనికేషన్, కొంత నాలెడ్జ్, కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. ఐటీ ఇండస్ట్రీస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళే పిల్లలకు మనం గైడెన్స్ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఈ 10 times మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అట్లాగే ఈ 3000 మంది సీనియర్ పిల్లలతో మనకున్న పరిచయాలు, వాళ్ళు ఉండే కంపెనీలు, అందులో ఉండే ఇంటర్వ్యూ ప్రొసీజరు, జాబ్ ప్లేస్మెంట్ యొక్క ఆఫర్స్, అవి ఏ రోజు నోటిఫికేషన్స్ వచ్చినాయి ఎలా అని తెలుసుకోవడానికి వీళ్ళకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో సెయింట్ మేరీస్ కాలేజ్లో ఏదైతే మీరు ఈరోజు ఏ గ్రూప్ బెటర్ అని ఆలోచిస్తున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఈరోజు ఎవరైతే ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు సిఎస్సి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్ ఇటువంటి కోర్సుల్లో జాయిన్ అవుతారో వాళ్ళకు 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది ఆఫ్టర్ 4 years. సెయింట్ మేరీస్ కాలేజ్ నేను ఇప్పుడు చెప్పిన సిఎస్సి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అన్ని బ్రాంచ్లను అందిస్తుంది. ఇంకా ఏదైనా దీని గురించి డౌట్ ఉన్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. క్యాంపస్కి రండి, నేను చెప్పిన ప్రతి పాయింట్ చెక్ చేయండి. మీకు నమ్మకం కుదిరి పిల్లవాడికి నచ్చితే దాని తర్వాతనే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో కనుక్కొని అడ్మిషన్ తీసుకొని మీరు అనుకున్న భవిష్యత్తులో 4 yearsలో సెటిల్ అవుతారని ఆశిస్తూ, వెల్కమ్ టు సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్.